ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. గద్దర్ గురించి తెలుసుకుని మాట్లాడాలన్నారు. కనీసం కౌన్సిలర్ గా కూడా గెలవకుండా కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ కు గద్దర్ గురించి ఏం తెలుస్తుందిలే అంటూ ఎద్దేవా చేశారు. మాట్లాడుతున్నారు గద్దర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. గద్దర్ ఎవరు, గద్దర్ చరిత్ర ఏందనేది వాడు తెలుసుకోవాలి. వాడు తెలియకపోతే తెలుసుకోవాలి గద్దర్ చరిత్ర ఏందనేది. వాడు మొన్న వచ్చినాడు, కౌన్సిలర్ కూడా గెలలేడు. వాడు కౌన్సిలర్ గెలవకుండా ఎంపీ గెలిచి మంత్రి అయినాడు, కేంద్ర హోంశాఖ మంత్రి అయినాడు. అంతకుముందు సోయి లేకుండా మాట్లాడితే సమాజం, తెలంగాణ సమాజం సహించదు. బండి సంజయ్ మాటల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. మరి సోయుడిని మాట్లాడకుండా, సోయి లేకుండా మాట్లాడకుండా ఎవరెవరు చంపించాడు, ఎవరెవరు చంపించాడు, ఏం మాటలు మాట్లాడతారు సందర్భం ఇది. గద్దర్ చనిపోయారు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసాడు. తెలంగాణ కోసం తన సర్వస్వాన్ని మొత్తం ఉద్యమాల కోసం త్యాగం చేసిన వ్యక్తి. అజ్ఞాత వ్యక్తుల కాల్పుల్లో ఒక బుల్లెట్ ను ఉంచుకొని 40 ఏళ్ల పాటు నడిచే వ్యక్తి గద్దర్. అట్లాంటి గొప్ప త్యాగమూర్తి గద్దర్. అట్లాంటి వ్యక్తి పట్టుకొని ఇది చిల్లరగాడు ఏదో బండి సంజయ్ మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. అంటే చిల్లరగాడు కూడా మాట్లాడితే పట్టించుకోకపోతుంది. కానీ బండి సంజయ్ అంటే ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, సిగ్గుండాలి బీజేపీ నాయకులకైనా మాట్లాడడానికి, హోదా చూసుకొని మాట్లాడు.